నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ శనివారం ఏప్రిల్ 13 ఫ్రెండ్స్. చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. నిన్న ఎర్నింగ్స్ చూశారు కదా, పొద్దున బాగుంది, సాయంత్రం డల్గా ఉంది. ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. టైం అయితే 4:45 అయితే అయింది. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. ఈ రోజన్నా సరే స్టార్టింగ్తో చిన్న చిన్న ఆకులు పిందెలతో కాకుండా పెద్ద పెద్ద మర్రి చెట్లు, తాటి చెట్లు పడాలని కోరుకుంటున్నాను. అంటే పెద్ద పెద్ద బుకింగ్స్ పడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ కిరాయిలు బాగుండాలి, అందరికీ టార్గెట్లు అయిపోవాలి, అలాగే నాకు కూడా టార్గెట్లు అయిపోవాలి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఒక 5 నిమిషాలు చూసి ఇంకా సిటీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టైం చాలా ఇప్పుడే ఎక్కువైపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఆన్ చేద్దాం. ఓలా, ర్యాపిడో రెండు ఆన్ చేద్దాం. ఇక్కడ నొన్న సెంటర్లో ఉన్నాం మనం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి టైం 4:45 అయితే అయింది. లేట్ చేయకుండా ఆన్ చేద్దాం. ర్యాపిడో ఆన్ చేసా, అలాగే ఓలా కూడా ఆన్ చేద్దాం. ఇక్కడి నుంచి మనకి పొద్దున్నే ఒక్క బుకింగ్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ పడితే మన టార్గెట్ తొందరగా అయిపోయినట్టే. ఒక 200-250 రూపీస్ వచ్చినట్టే. కానీ ఏం పడతలా. పొద్దున్నే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళే వాళ్ళు తక్కువ అనుకోండి. ఇక్కడి నుంచి మనకు మెయిన్ రీజన్ ఎందుకు పడవంటే, ఇటు నుంచి నొన్న నుంచి ఆగిరిపల్లి నుంచి సర్వీస్ బాగుంటుంది. పొద్దున్నే కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు సర్వీస్ ఉంటానే ఉంటుంది. ఆటోలు తిరుగుతూ ఉంటాయి, బస్సులు తిరుగుతూ ఉంటాయి, టాటా మ్యాజిక్లు తిరుగుతూ ఉంటాయి. అందుకని మనకి ఇటు నుంచి బుకింగ్లు పట్టడం తక్కువ. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు సిటీలో సపరేట్ రూట్ వెళ్ళాల్సిన వాళ్ళు అయితేనే బుక్ చేస్తారు. ఇటు నుంచి కిరాయిల బుకింగ్లు పట్టడం అంటే చాలా కష్టం అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం మెల్లగా సిటీలోకి. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 5 అయింది. మనకు బుకింగ్లు అయితే ఏం పడలేదు. గురునానక్ కాలనీ సిగ్నల్ దాటి బెంజ్ సర్కిల్ దగ్గరికి వస్తున్నా. చూడండి, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వెహికల్స్ కూడా ఎక్కువ లేవు, ఆటోలు కూడా తక్కువే ఉన్నాయి, బస్సులు కూడా ఏం రావట్లేదు, ప్రైవేట్ బస్సులు. నిదానంగా వెళ్తా ఉన్నా చూసుకుంటా. బుకింగ్లు ఒక్కటంటే ఒక్కటి కూడా మోగట్లేదు. రామర్పాడు నుంచి బెంజ్ సర్కిల్ దాకా కూడా డైలీ ఖాళీగానే వస్తున్నా. ఒక్కటంటే ఒక్కటి కూడా మోగట్లేదు అనమాట. చూడండి, రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ టైంలో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి బుకింగ్లు బేపచ్చంగా మోగాయి అసలుకి. ఇప్పుడు ఆటోలు పెరిగిపోయి ఈ ర్యాపిడో బైకులు తప్ప బాగా వేస్తుంది అనమాట. ఇప్పుడు జనాలు ఎక్కేవాళ్ళు తక్కువైపోయారు, ఆటో డ్రైవర్లు, బైక్ డ్రైవర్లు, తిరిగేవాళ్ళు ఎక్కువైపోయారు అన్నమాట. అలా ఉంది పరిస్థితి. అందుకనే బుకింగ్స్ డల్ అయిపోవడానికి కారణం. చూద్దాం ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ బుకింగ్ దేంట్లో పడుతుందో చూపిస్తా. నేను మెల్లగా స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇంకా దగ్గరికి వచ్చేసా. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తే ఎక్కడ పడుతున్నా బుకింగ్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ బోనీకి బుకింగ్ పడింది. కానూరు ఊర్లోంచి రైల్వే స్టేషన్కి 271 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ రామర్పాడు రైల్వే స్టేషన్ అని పెట్టారు వాళ్ళు. రింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే స్టేషన్ అనేసరికి లొకేషన్ చేంజ్ చేయించారన్నమాట. నైట్ 6 లోపు కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది కదా, అందుకని బిల్ ఎంత వచ్చింది 271. లేకపోతే 200 లోపే వచ్చింది అనమాట. అది ఫ్రెండ్స్, మనకు 150 రూపాయలు కానూరుకి స్టాండ్ దగ్గర నుంచి వెళ్ళామంట. 6 కిలోమీటర్ 150 రూపాయలు. కెనడీ స్కూల్ లోపలికి వెళ్ళామంట 150 రూపాయలకి. వెళ్తే ఆ కిరాయి దింపుతుంటే ఈ బుకింగ్ వచ్చింది. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఓబర్ కూడా ఆన్ చేసా, ఎయిర్పోర్ట్కి అలా లాంగ్ లైన్ వస్తే వెళ్దాం అని చెప్పేసి. ఇంకా ఓలాలో కూడా ఏం పడలేదన్నమాట, ఆన్లోనే ఉంది. చూడండి, 0 బుకింగ్స్. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ర్యాపిడో బుకింగ్ వచ్చింది. బందర్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్కి ఇప్పుడే దింపా. 101 వచ్చింది. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడికి వస్తుందో. ఓలా వచ్చింది కానీ 170 రూపీస్ బుకింగ్ వెంబటే వెళ్ళిపోయింది, యాక్సెప్ట్ అవ్వలేదు. చూపిస్తా. బండి వచ్చినట్టు జనాలు అయితే వస్తున్నారు. ఎక్కడ పడుతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఓలా పడింది. రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ నుంచి పీవీపీ దగ్గర మినర్వా గ్రాండ్ ఉంది కదా, అక్కడికి 82 వచ్చింది. కస్టమర్ 100 ఇచ్చారు, 2 రూపీస్ చేంజ్ లేదంట. నేనేం వదిలేసా 2 రూపీస్. 80 తీసుకొని 20 ఇచ్చా. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ర్యాపిడో పడింది. ఆ ఓలా దింపిన తర్వాత పకీరిగూడెం నుంచి బస్ స్టాండ్కి 97 రూపాయలు అయితే బిల్ వచ్చింది. ఇప్పుడే దింపేసా కస్టమర్ని. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. అబ్బా, ఓవర్ యాక్సెప్ట్ అయింది. ఓకే, మనకి ఓవర్ పెద్ద బుకింగ్లను కొడితే ఓవర్ యాక్సెప్ట్ అయింది, ఓలా కూడా యాక్సెప్ట్ అయింది. ఓలా పెద్ద బుకింగ్ అంటే 150 రూపాయలు అలాంటిది. మనం ఓలాకి అయితే వెళ్దాం, రేపు ఓబర్ క్యాన్సిల్ చేద్దాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, మనకైతే ర్యాపిడో బుకింగ్ పడింది రైల్వే స్టేషన్ నుంచి గాయత్రి నగర్కి. 106 రూపాయలు అయితే వచ్చింది. ఇందాక ఓలా వచ్చింది కదా, అది ఆయుష్ హాస్పిటల్ వెనకాల రోడ్లోకి 142 రూపాయలు వచ్చిందంట. దాని మీద ఇదే బెటర్ అని చెప్పేసి ఇంకా ఓలా నేను క్యాన్సిల్ చేశాను అనమాట. ర్యాపిడోకి వచ్చా, ఎందుకంటే ర్యాపిడో మనకు డైరెక్ట్ ఇప్పుడు వచ్చేస్తుంది, యాక్సెప్ట్ అయిపోతుంది ఏమంటే. అందుకనే ర్యాపిడోకే ప్రిఫరెన్స్ ఇస్తాను ముందు. అది ఫ్రెండ్స్, చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ర్యాపిడోలో చిన్న బుకింగ్ పడింది 67 రూపాయలు. కరెన్సీ నగర్ నుంచి ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ గుణదల్లకి వచ్చింది అన్నమాట. దింపాను ఇప్పుడే. ఇందాక గన్నవరంకి 300 రూపాయలు బుకింగ్ ఓలాలో మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. అలా కొట్టంగానే ఇలా వెళ్ళిపోయింది. ఓలా కొత్త వెర్షన్ బాగుంది, కానీ మినిమం 10 సెకండ్లు 15 సెకండ్లు చూసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది యాక్సెప్ట్ చేసుకోవడానికి. అరే ఇలా ఏదో సినిమాలో, మన రాజశేఖర్ సినిమాలో చూపిస్తాడు కదా, రాజన్న వచ్చినాడు, రాజన్న బంధువులు వచ్చినారు, వాళ్ళ చుట్టాలు వచ్చినారు, ఒక్కసారి వచ్చిపోమా మెరుపుతే గంట అలా వచ్చి కనబడి వెళ్ళిపోతుంది చూసావా, అలా వెళ్ళిపోతుంది. అలా కనబడి ఇలా వెళ్ళిపోతుంది అనమాట ఓలా బుకింగ్. అంత దారుణం అయితే అలా కనీసం ఎక్కడికి ఎంత పికప్ ఎంత డ్రాపింగ్ ఎక్కడికైనా చూసుకునే అవకాశం వాళ్ళగా అలా ఇవ్వకుండా అలా చేస్తున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ర్యాపిడోలో అయితే మనకి 642 అయితే అయింది ఎర్నింగ్స్. మొత్తం ఎన్ని బుకింగ్స్ అంటే అదిగోండి 5 బుకింగ్లు అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం, మనకి ఇంకా 12 దాకా, ఇంకా 9 అంటే ఇంకా 3 గంటల టైం ఉంది. చూపిస్తాం మొత్తం ఎంత ఎర్నింగ్ అయింది. నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ర్యాపిడో పడింది. ఎక్కడి నుంచి అంటే ఇది మురళీనగర్ నుంచి నిడమానూరు పోరంకి రోడ్లోకి పడింది. 139 అయితే బిల్లు వచ్చింది. 9:53 టైం అయింది. చూద్దాం, ఇక్కడ నుంచి మనకు ఒక బుకింగ్ పడితే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. సగ అప్పుడే మొదలైంది, సగ గాలి ఆడతలేదు అసలుగా. అందుకే చెట్టు కింద ఆపాం. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటే ఇక్కడ ఏమైనా బుకింగ్ పడితే మనకైతే 781 ఇవాళ హైయెస్ట్ ర్యాపిడోలో అయింది ఎర్నింగ్. చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ నెక్స్ట్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే నిడమానూరు నుంచి నిర్మలా కాన్వెంట్ రోడ్లోకి ఓలా అయితే పడింది. 158 అయితే బిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే దింపా కస్టమర్ని. చూద్దాం, ఇంకొక బుకింగ్ పడితే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. నేనైతే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పాను కదా. ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ర్యాపిడో బుకింగ్ అయితే పడింది. చూపిస్తా చూడండి డీటెయిల్స్. ఇదిగోండి, బెన్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్ దగ్గర నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పడింది. నేను మంగళగిరిలో రైడ్ అయితే ఎండ్ చేశాను. ఎందుకు ఎండ్ చేశానంటే, ఫస్ట్ నాకు బిల్లు 380 వచ్చిందన్నారు. డ్రాపింగ్ అప్ అండ్ డౌన్ అని అడిగాను నేను. డ్రాపింగే అన్నారు. డ్రాపింగ్ అయితే సార్ 100 రూపాయలు ఎక్స్ట్రా వద్ది బిల్లు మీద అన్న. ఇస్తా అన్నారు. ఫస్ట్ మంగళగిరి వచ్చిన తర్వాత మేము బిల్లు మీద 20 రూపాయలు కలిపేస్తా అన్న, 400 ఇస్తా అన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి మంగళగిరి రావాలంటే మళ్ళీ 12 కిలోమీటర్ ఖాళీగా రావాలన్నమాట. సరే సార్, నేను ఎక్స్ట్రా అయిపోతే నేను రాను అంత దూరం బుకింగ్ రేట్కి. ఇక్కడ దిగిపోయి ఇక్కడ నుంచి సర్వీస్ ఆటోలు ఉంటే ఎక్కేసి వెళ్ళమని చెప్పాను. సరే, వాళ్ళు సర్వీస్ ఆటోలు అడిగితే సర్వీస్ ఆటోలు ఇక్కడ నుంచి రావండి, ముగ్గురికి 300 వద్దన్నారు అక్కడి నుంచి 12 కిలోమీటర్కి. అయితే వాళ్ళు 200 ఇస్తాను రానన్నారు. 250 ఇమ్మన్నారు లాస్ట్. 250 అయితే ఈయన వస్తానని అన్నాడు. సరే అయితే వెళ్ళిపోండి అన్నాడు. నన్నే రమ్మన్నారండి. ఇంకా వెళ్ళా నేను. మళ్ళా గంటన్నర వెయిట్ చేస్తే మళ్ళీ 400 ఇస్తున్నారు. రిటర్న్ కూడా వాళ్ళే వస్తున్నారు. గంటన్నర వెయిట్ చేస్తే సరే అని వెయిట్ చేశా. గంటన్నర వెయిట్ చేసినందుకు 12:40 కల్లా అక్కడికి వెళ్ళాం. 2:05 నిమిషాల కల్లా బయటకు వచ్చారు. నేను కరెక్ట్గా 3:10 కల్లా ట్రెండ్ సెట్ మాల్ దగ్గర అయితే దింపేసాం. మళ్ళీ రిటర్న్. తిండి లేదు, నిద్ర లేదు. ఓ పక్క నిద్ర వస్తుంది, ఓ పక్క ఆకలేస్తుంది. నేను ఇంటికి వచ్చేసరికి 3:45 అయింది అనమాట. 4 అయితే ఇంకా నేను తినేసి 4:30 పడుకుందామని చెప్పి పడుకుంటేనే ఈలోపు కరెంటు పోయింది. గాలి ఫుల్గా, వర్షం పడింది అనమాట. 4:30 5:05 అందువల్ల కరెంటు తీశాడు. 5:15 వచ్చింది కరెంటు. 5:15 కరెంట్ వస్తే ఇంక అప్పుడు పడుకుంటే ఇప్పుడు లేసాను ఫ్రెండ్స్. 9:10కి అయితే లేసా. ఇదిగోండి 9:08కి ఇప్పుడు లేసా అనమాట. ఇంక ఇప్పుడు లైన్కి ఏమొస్తాను, తెల్లారుజాము 4ంటికి రావచ్చు అని చెప్పేసి ఇంక టోటల్ అవుతా అని చెప్పేసి ఆటోలో కూర్చొని వీడియో తీస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు ఆ కిరాయి అయితే అప్ అండ్ డౌన్ వచ్చి 900 ఫ్రెండ్స్ కిరాయి. ఇది
మంగళగిరిలో దింపినందుకు 243 బిల్లు వచ్చింది కదా, మనకు 650 రూపాయలు ఎక్స్ట్రా అనమాట. అప్ అండ్ డౌన్ దగ్గర దగ్గర 60 కిలోమీటర్ వస్తుంది విజయవాడ నుంచి. ఊబర్లో అయితే 0 ఫ్రెండ్స్. మనకి ఓలా ర్యాపిడోలో తోలాం కదా. ఇప్పుడు టోటల్ వేద్దాం. ర్యాపిడోలో హైయెస్ట్ అమౌంట్ అన్నమాట ఈరోజు తోలింది 1024 రూపాయలు. 1024 రూపాయలు ప్లస్ ఎక్స్ట్రా 650 ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళింది. ప్లస్ ఇది కాకుండా పొద్దున బోనీకిరాయి 150 అయితే తోలే మనం. మిగతా అన్నీ ఇంకా బుకింగ్ లేవు, ఓలా బుకింగ్ వేసా అనమాట. చూపిస్తుంది కూడా. 3 రైడ్లు అయితే వేసా. 3 రైడ్లో ఇదిగో చూడండి, 67 ఒకటి, 152 ఒకటి, 72 ఒకటి. 67, 152, 67, 152, ఇంకోటి 78, 78. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి ఇవాళ ఎర్నింగ్ అయింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళబట్టి మనకి టార్గెట్ మంచిగా అయింది. మధ్యాహ్నానికి ఎప్పుడు అంత అవ్వలేదు, ఫస్ట్ టైం ఇలాగ అవ్వడం అనమాట. మంచి కిరాలు పడడం వల్ల అయిందనమాట. ఇందులోంచి మనకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా. గ్యాస్ అయితే నాకు 350 రూపాయలు గ్యాస్ అయితే అయింది ఫ్రెండ్స్. మైనస్ ఆటో రెంట్ 300 పోతే మనకు వచ్చింది 1471 రూపాయలు అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, తెల్లవారుజాము 4ంటికి లేచి వచ్చి 3:30 దాకా లైన్లో ఉంటే ఇది మనకు మిగిలింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా రేపు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా కామెంట్లు ఇన్ఫర్మేషన్ కావాలన్నా డౌట్లు ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్.